Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo News. Don't forget. నెల్లూరు కార్పొరేషన్లో పన్నుల వసూలు రగడ ఇప్పుడు కూటమి రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. పేదల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేస్తే సహించేది లేదు అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గట్టిగానే మంత్రి నారాయణకు వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు రూరల్లోని 26 డివిజన్లకు సంబంధించి పన్ను వసూళ్లు తాను చూసుకుంటానని, ఇక్కడ ఎవరూ పెత్తనం చేయాల్సిన అవసరం లేదన్నారు కోటంరెడ్డి శ్రీధర్. ఇలా రాష్ట్రం మొత్తం కూడా పన్ను వసూళ్ల విషయంలో ఇలానే వ్యవహరిస్తున్నారా? కేవలం ఇక్కడే ఇలా వ్యవహరిస్తున్నారా? రాష్ట్రం మొత్తం అయితే ఇక లేదంటే ఒక్క నెల్లూరులోనే ఇలా ఫాలో అవుతున్నారంటే దాన్ని తాము నారాయణ యాక్ట్ గా మాత్రమే భావించాల్సి వస్తుందన్నారు. మంత్రి నారాయణ మాత్రం మున్సిపల్ అధికారుల మీద పన్నులు వసూలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. వాళ్ళు ప్రజల మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఇక మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ కూడా అదే అధికారులతో సమీక్ష నిర్వహించి తన నియోజకవర్గాల జోలికి వస్తే ఊరుకోను, ఏదైనా ఉంటే మేమే నియోజకవర్గాల్లో చూసుకోండి క్లాస్ ఇస్తున్నారు. రాష్ట్రం మొత్తం చూసుకో, లేదంటే నెల్లూరు సిటీ వరకు, అంతేగాని నెల్లూరు రూరల్ జోలికి వస్తే మాత్రం ఆ విషయాన్ని ఇక్కడితో వదలను, ఎంత దూరమైనా వెళ్తాను అని ఘాటుగా నారాయణకు వార్నింగ్ ఇచ్చారు. తాను పేదల పక్షపాతిని అని, కోటీశ్వరుల వైపు మాట్లాడను అని చెప్పారు. అయితే మరోవైపు కార్పొరేషన్ లో 100 కోట్ల బకాయిలున్నాయని నారాయణ చెప్తున్నారు. అయితే పన్నులు కట్టని వాళ్లను 81 మందిని గుర్తించామని, అందులో 61 మంది పన్నులు కట్టడానికి రెడీ అవుతున్నారు కాబట్టి వాళ్లకు కాస్త గడువు కూడా ఇస్తామని చెప్తున్నామన్నారు. కానీ సాధ్యమైనంత త్వరగా అందరూ పన్నులు కట్టేలా మోటివేట్ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు నారాయణ. కార్పొరేషన్ లో నిధుల లేమి ఉంది కాబట్టి కడితే అభివృద్ధి పనులు జరుగుతాయి, లేదంటే ఆగిపోతాయి అంటూ ఆయన స్థానిక అధికారులతో చెప్తున్నారు. అయితే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది కానీ ఆయన ఈ రోజు రేపు అందుబాటులో లేకపోవడంతో తర్వాత ఈ విషయం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు చంద్రబాబు తన తమ్ముడి దశదిన కర్మకు హాజరవ్వాల్సి రావడంతో ఆయన 2 రోజుల తర్వాత ఈ విషయం గురించి మాట్లాడతారనే విషయం తెలుస్తోంది. అయితే నారాయణ వర్సెస్ కోటంరెడ్డి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ లో అధికారులు నలిగిపోతున్నారు. నారాయణ నెల్లూరు రూరల్ వెళ్లమంటున్నారు. బాబోయ్, మేము నెల్లూరు టౌన్ వరకే చూసుకుంటాము అని చెప్తున్నారు. మరి ఈ కోల్డ్ వార్ కి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. ఈ సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.